కార్తీక మాసం వచ్చిందంటేనే ప్రతి ఇంట్లో ఒక ఆధ్యాత్మికత అనేది చోటు చేసుకుంటుంది. ఆ శివుడికి అలాగే విష్ణుమూర్తికి కూడా పవిత్రమైన మాసంగా కూడా చెప్తుంటారు. అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు మనము ఏ పూజలు చేయాలి, జ్వాలాతోరణం గురించి ఆ విశిష్టత ఏంటిది మాకు చెప్తారా గురుజీ? కర్పూరము కరిగినటుల పాపములే కరిగిపోవు. గురుజీ, ఇప్పుడు కార్తీక పౌర్ణమి రోజు మనము తులసి వివాహం, తులసి చెట్టుకు పూజ చేస్తూ ఉంటాము. అసలు ఇది ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచి స్టార్ట్? కళ్యాణం అంటే వారికి మాంగళ్యం కట్టడం, జీలకర్ర బెల్లం పెట్టడం కాదు. అంటే ఆ రోజు శుభకార్యం చేస్తున్నాం అనే దాని అర్థమే అది. either we cherish the god or we abuse the god. తెల్లవారుజామునే పూజ చేయాలంటే 6 లోపే మనము సూర్యోదయ పూర్వం అంటారండి. కార్తీక మాసంలో శివుడికి విష్ణుమూర్తికి ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఇష్టం అంటారు? కార్తీక మాసంలో శివుడికి గొప్పన, విష్ణు గొప్పన.